చంద్రబాబు గారి నైజం ఇదండి. జయచంద్ర నాయుడు గారని ఆ కాలంలో ఆయన యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నాడు. చంద్రబాబు గారు ఆయన కింద జిల్లా సెక్రటరీగా ఉన్నారు. ఈ జయచంద్ర నాయుడు గారికి ఒక రూమ్ ఉంది. ఆ రూమ్లోనే చంద్రబాబు నాయుడు గారు ఉండేవారు. చంద్రబాబు నాయుడు గారు మొత్తం అంతా బిల్ అంతా కూడా మన జయచంద్ర నాయుడు గారి పేరు మీద రాసేసేవాడట. ఇది చంద్రబాబు గారి నైజం. చలమయ్య గారని ఒక ఆయన ఉన్నాడు సుమా, ఇప్పుడు కూడా ఉన్నాడు అనుకుంటా, మన తిరుపతి బాలాజీ కాలనీలో ఉంటాడు. ఆయన పాన్ షాప్ ఉండేది, పాను సిగరెట్లు ఇలాంటివన్నీ కూడా. ఆయనకు దాదాపు 250 రూపాయలు 1974-75 కాలంలోనే అప్పు చేసి చలమయ్య ఎత్తుక్కుంటా ఉంటే దొరకకుండా దాంకున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఇది అందరికీ తెలిసిన విషయమే. చలమయ్య లోకమంతా చెప్పినటువంటి విషయమే. ఈ చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున పెద్ద కథలన్నీ చెప్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారు మంత్రి అయిన తర్వాత కట్టినటువంటి విష్ణుప్రియ హోటల్కు సంబంధించి దానికి సంబంధించిన చెక్క పనికి కొన్నటువంటి చెక్కకు ఆ చెక్క యజమానికి వుడ్ యజమానికి డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొట్టినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిది. చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యే అయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు కూడా ఎమ్మెల్యే అయి వీళ్ళిద్దరికీ సాన్నిహిత్యం ఏర్పడ్డది. చంద్రబాబు గారు రాజశేఖర రెడ్డి గారు భిక్ష వలన మంత్రి అయినారు. ఇది 100% నిజము. ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న అంజయ్య గారిని ఒప్పించి రాజశేఖర రెడ్డి గారు తనతో పాటు చంద్రబాబును కూడా మంత్రిని చేసినారు. ఆ తరువాత భవనం వెంకట్రామ్ పీరియడ్లో కానీ విజయభాస్కర్ రెడ్డి గారి పీరియడ్లో కానీ 2 సార్లు కూడా మంత్రిగా కొనసాగటానికి రాజశేఖర రెడ్డి గారి భిక్ష. నేను రాజశేఖరు చాలా సన్నిహితంగా ఉండేవాళ్ళం, మీకు మంచి స్నేహితుడు ఎవరు అని అంటే చంద్రబాబు అప్పుడప్పుడు చెప్తూ ఉంటాడే, దీని వెనుక ఉన్నటువంటి మూలం అది. రాజశేఖర రెడ్డి గారి భిక్ష వలనే చంద్రబాబు అనేటువంటి వ్యక్తి మంత్రి అయినాడు అన్నటువంటి విషయం పచ్చి వాస్తవము. అలాగే చంద్రబాబు గారు మీ గొప్పలు చెప్పుకుంటే ఉపయోగంలే. 2003లో మీరు ముఖ్యమంత్రిగా మీ మీద నక్సలైట్లు దాడి చేసినప్పుడు ఇప్పుడు గొప్పలు చెప్పుకుంటా ఉంటాడు ఆయన. నేను 23 క్లైమోర్ మైన్స్ పెడితేనే అదరలేదు బెదరలేదు అని. చరిత్రలోకి వెళ్ళాలి మనం, మర్చిపోయినారు. ఈనాడు ఆంధ్రజ్యోతి రాస్తాండదే రాజారెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారుల చరిత్ర మర్చిపోయినారు. ఇప్పుడు అన్ని కూడా బయటకు వస్తాయి. ఇవి కూడా చంద్రబాబు వారి యొక్క నైజం కూడా బయటికి రావాలా. వాస్తవం మీరు రాసినటువంటి తప్పులు ఇవన్నీ కూడా పచ్చి నిజాలు. చంద్రబాబు మీద క్లైమోర్ మైన్స్ పేలినప్పుడు అలిపిరిలో టీ పోస్తున్నటువంటి టీ బంకు వాడు కూడా కనీసం టీ కూడా ఆపలా ఆ శబ్దానికి. ఎందుకంటే ఏదో పేలిందే జరిగింది పోయింది అని లెక్కలేనితనం చంద్రబాబు మీద కించిత్తు కూడా ఎవ్వరికి ప్రజామోదము గాని ప్రజా మంచితనము గాని ఏమాత్రము లేకపోవటం కారణంగా ఒక్కరంటే ఒక్కరు కూడా ఆ ప్రేమను చూపకపోవటంతో చంద్రబాబు గారిని ఆ తర్వాత స్విమ్స్ హాస్పిటల్కు చేరిస్తే ఉదయం 9 గంటల వరకు నెక్స్ట్ డే కనీసం 300 మంది విజిటర్స్ కూడా లేరు. పచ్చి నిజం ఇది. కారణం మాకెందుకు లేని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా అనుకున్నటువంటి విషయం. ఇదంతా కూడా చరిత్ర. రాజశేఖర రెడ్డి గారు మా నాయకుడు చూడ్డానికి వచ్చినాడు చంద్రబాబును. ఆ రోజు వెంకటాద్రి ఎక్స్ప్రెస్ లో రాజశేఖర రెడ్డి గారిని నేనే రిసీవ్ చేసుకున్న రేణిగుంటలో. నేరుగా చంద్రబాబు బిత్తరగా ఫ్లైట్ ఎక్కుతున్నాడు, స్ట్రెచర్లో భయపడిపోయి వణికిపోతున్నాడు. చంద్రబాబును చూసి రాజశేఖర రెడ్డి గారు ఓదార్చి, భయం లేదులే బాబు, మొత్తం రాష్ట్రమంతా నీ వైపున ఉంటుంది అని అభయం ఇచ్చినాడు. ఇది చంద్రబాబుకు చాలా బాగా తెలుసును.
ఆ తరువాత అక్కడి నుంచి రాజశేఖర రెడ్డి గారితో నేను అదే కారులో ఇద్దరము రెడ్డివారి రాజశేఖర రెడ్డిని చూడడం కోసమని స్విమ్స్ హాస్పిటల్ కు వస్తూ దారిలోనే నిశ్చయించాం. ఇది చాలా దారుణమైనటువంటి సంఘటన, ఘోరమైనటువంటి సంఘటన. ఇలాంటి సంఘటనలు జరగకూడదు ప్రజాస్వామ్యంలో అని రాజశేఖర రెడ్డి గారు తలచి అప్పటికప్పుడు గాంధీ బొమ్మ దగ్గర తిరుపతిలో ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఉన్న గాంధీ బొమ్మ దగ్గర చంద్రబాబు మీద జరిగిన కిరాతక దాడికి వ్యతిరేకంగా మేము శాంతియుతమైనటువంటి నిరసన కార్యక్రమం రాజశేఖర రెడ్డి గారు చేసిన తరువాతనే చంద్రబాబును చూడటానికి జనం పొలోమని పరిగెత్తటం ప్రారంభించినారు. అప్పటి వరకు చంద్రబాబును చూడటానికి మంత్రులు కూడా వెళ్లలేదు. చివరకు హోంమంత్రిగా ఉన్నటువంటి దేవేంద్ర గౌడ్ కూడా వెళ్లలేదు. ఇదంతా కూడా పచ్చి నిజం. దానికి కారణం చంద్రబాబు యొక్క నైజం, చంద్రబాబు యొక్క గుణం. ఇలాంటి వాడు పోయినా ఒకటే ఉండినా ఒకటే అన్నటువంటి అభిప్రాయం తెలుగుదేశం పార్టీ నాయకులకు, శ్రేణులకు, మంత్రులకు అందరికీ ఉండిన కారణంగానే ఆ సంఘటన జరిగింది అన్నటువంటి విషయం ఈ రోజున మళ్ళీ ఈనాడు జ్యోతి రాయాల. మరి గతం లోడరు కదా, చంద్రబాబు యొక్క గతం లోడరు కదా. ఇదే చంద్రబాబుతో నా స్నేహితుడైనటువంటి రామ్మూర్తి నాయుడు, చంద్రబాబు గారి తమ్ముడు, విభేదించి కాంగ్రెస్లోకి వచ్చినాడు. వచ్చినప్పుడు నేను రామ్మూర్తి నాయుడు గారు మేమిద్దరము 2003లో ఒక నిరసన కార్యక్రమంలో అదే గాంధీ విగ్రహం దగ్గర పాల్గొనడం జరిగింది. పాల్గొంటే రామ్మూర్తి నాయుడు నేను ప్రస్తుతం మాట్లాడిన తర్వాత రామ్మూర్తి నాయుడు అంతవరకు నా పక్కన ఉన్నారు. అతను మాట్లాడుతూ ఉన్నప్పుడు నేను పక్కకు జరిగినప్పుడు అతను మాట్లాడిన తర్వాత నాతో ఏం కరుణ నువ్వు మాట్లాడినప్పుడు నేనున్నాను, నేను మాట్లాడుతుంటే నువ్వు వెళ్ళిపోయినావే అని అన్నాడు. ఏ లేదు రామ్మూర్తి, నువ్వు మీ అన్నను విపరీతంగా తిడతా ఉంటే ఎందుకో నాకు మనస్సు అంగీకరించక నేను పక్కకు వచ్చినాను అని అన్నాను. అంటే ఓరే నీ పాసుగుల వాడేమన్నయ్యా, అంత పరమ నీచుడు ప్రపంచంలో అన్నగా ఎవరికి ఉండకూడదు, అలాంటి వాడికి తమ్ముడిగా ఎవరికి పుట్టకూడదు అని ఆయన చెప్పినటువంటి మాటలు మామూలువి కావు. చంద్రబాబు గారు గతం బయటికి రావాలా, బయటికి తెలియాలా. నీ తమ్ముడు అన్నటువంటి మాట, మీరు మీ మీద క్లైమోర్ మైన్ దాడి జరిగిన తర్వాత మీరు మళ్లీ కొండకు వచ్చినారు. మీ తమ్ముడు మీ పేరు మీద అభిషేకం చేయించటానికి అతను కూడా పాలు తీసుకొని వెళ్ళినాడు. ఇవన్నీ కూడా రామ్మూర్తి నాయుడు గారు నాకు చెప్పినటువంటి మాట. మీరు పైనున్నారు, మీ అమ్మన్నమ్మ గారు కింది రూములో ఉన్నారు, పద్మావతి గెస్ట్ హౌస్ లో. అక్కడ ఏం జరిగింది అన్నటువంటి విషయం రామ్మూర్తి నాయుడు గారు పోసగుచ్చినట్టుగా చెప్పినారు. ఆ సంఘటనలో రామ్మూర్తి నాయుడు గారు మిమ్మల్ని కలవటానికి వస్తే మీరు పచ్చి బూతులు తిట్టి, అమ్మనా బూతులు అవి కూడాను, నువ్వెందుకురా వచ్చినావు లంకో ఇలాంటి మాటలన్నీ మాట్లాడిన తర్వాత అతను నేను ఏడ్చుకుంటూ కిందికి వచ్చినాను కరుణ. కిందికి వచ్చి మా అమ్మకు చెప్పటానికి నేను వెళుతూ మా అమ్మ డోర్ దగ్గరికి వెళ్ళంగానే మా అమ్మకు అప్పటికే ఈవిడు ఫోన్ చేసేసినాడు. ఏమి ఆ చిన్నోడా పెద్దోడిని అంత బాధ పెడతాండావే, వాడు ఎంతో బాధపడిపోతా ఉన్నాడు, నువ్వేంది అంత పచ్చిబూతులు తిట్టినావంట అని చెప్పినాడు. నేను పోతే నన్ను తిట్టేసి వాడు ఇష్టం వచ్చినట్టుగా అమ్మ నా బూతులు, నేను కిందికి వచ్చి మా అమ్మను కలిస్తే మా అమ్మకు ఇంత అబద్ధం చెప్పేసి ఉన్నాడు అని ఈ మాటలు చెప్పింది రామ్మూర్తి నాయుడు గారు సుమానాతో. మరి ఇవన్నీ కూడా లోకానికి తెలియాలి కదా. చంద్రబాబు గారి నైజమేని సొంత కుటుంబంలో మీరేదో షర్మిలకు అన్యాయము, విజయమ్మకు అన్యాయం అని చెప్పినారే, రామ్మూర్తి నాయుడు గారే చెప్పినటువంటి ఈ మాటలు కూడా జనంలోకి వెళ్లాల్సినటువంటి అవసరం ఉన్నది కదా.